ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా అవి చూసినంతసేపే లేదా కొద్దిసేపే వాటి ప్రభావం మన మీద ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు మనల్ని మనం మోటివేటెడ్గా ఎలా ఉంచుకోవాలి? మోటివేషన్ అంటే ఏంటి? మోటివేషన్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుంటే ఎప్పుడు మనల్ని మనం మోటివేటెడ్గా ఎలా ఉంచుకోవాలో తెలుస్తుంది. మోటివేషన్ అనేది ఏదైనా చెయ్యాలి, సాధించాలి అన్న దృఢ నిశ్చయం ఉన్న వాళ్ళకి నువ్వు చేయగలవు, సాధించగలవు, నువ్వు అనుకున్నది చేయగలిగే శక్తి నీలో ఉంది అని ప్రేరేపించే ఒక ఎక్స్టర్నల్ పుష్. అంతేగాని ఏదో తిన్నాం, పడుకున్నాం, తెల్లారింది, రోజులు హాయిగా గడుస్తున్నాయి చాలు అనుకునే వాళ్ళ విషయంలో మోటివేషన్ వర్కౌట్ కాదండి. అంటే చేయగలిగిన శక్తి, అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఏది చేయడానికి ప్రయత్నించరు. ఇటువంటి వాళ్ళ విషయంలో మోటివేషన్ అన్నది వర్కౌట్ కాదు. మనం ఏది ప్రయత్నించకుండా, చేయాల్సిన పని చేయకుండా కేవలం మోటివేషనల్ వర్డ్స్ వినడం వల్ల కూడా ఏ లాభం ఉండదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఎప్పుడూ మోటివేటెడ్గా ఫీల్ అవ్వాలి అంటే ముందుగా మనకు ఒక లక్ష్యం ఉండాలి. మనల్ని మనం ఎప్పుడూ మోటివేటెడ్గా ఉంచుకోవాలంటే ముందుగా మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ లక్ష్యాన్ని సాధించాలి అన్న దృఢ సంకల్పం ఉండాలి. ఆ లక్ష్యం కోసం చేయాల్సిన పనిని సక్రమంగా చేయాలి. దానికోసం మీ డేని ప్లాన్ చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించే దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు మీ లక్ష్యం కోసం చేయాల్సిన పనికి సంబంధించిన స్కిల్స్ను నేర్చుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. రోజు మీరు ప్లాన్ చేసుకున్న విధంగా మీరు చేస్తూ వెళ్ళినప్పుడు మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. కొన్ని లక్ష్యాల్లో ఇంప్రూవ్మెంట్ అనేది అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు. కొన్ని లక్ష్యాల్లో అప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది. ఏదైతేనేం మనకు తెలుస్తూనే ఉంటుంది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అన్న విషయం. ఇదే మన లక్ష్యాలని చేరుకోవడంలో మనకు సహాయపడుతుంది. మనల్ని ఎప్పుడూ మోటివేటెడ్గా ఉంచుతుంది. లక్ష్య సాధనలో ఒక్కోసారి అనుకోని అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి మళ్ళీ మన లక్ష్యాన్ని సాధించుకోవడంలో మనం నిమగ్నం అవ్వాలి. లక్ష్య సాధనలో ఒక బ్రేక్ అంటూ వచ్చినప్పుడు ఒక్కోసారి మన మీద మనకు ఒక చిన్న అపనమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. నేను ఈ పని చేయగలనా లేదా అని. అలాంటప్పుడు మోటివేషనల్ వర్డ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు ఎప్పుడూ మోటివేటెడ్గా ఉండాలంటే ముందు మీ లక్ష్యం ఏంటో మీరు నిర్దేశించుకోవాలి. దాన్ని సాధించడానికి రోజు కొంత సమయాన్ని వెచ్చించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటికి తట్టుకుని నిలబడి మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలి. అనుకున్నది జరిగితేనే మోటివేటెడ్గా ఉంటాము, లేదంటే లేదు అన్నట్టుగా ఉండకండి. ఒక్కోసారి మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. లక్ష్య సాధన కోసం మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీదే మీ దృష్టి ఉంచండి. మీ ఫోకస్ని మీ లక్ష్యం మీద నుంచి పక్కదారి పట్టించే వేటిని మీరు పట్టించుకోవద్దు. అంతేకాకుండా ఎప్పుడూ మనం మన లక్ష్యానికి సంబంధించిన విషయాలే చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇవే కాకుండా ఎప్పుడూ మనల్ని మనం మోటివేటెడ్గా ఉంచుకోవడానికి కేవలం మన లక్ష్యానికి సంబంధించిన విషయాలే వినాలి, చూడాలి, వాటినే ఆచరించాలి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.